నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం పట్టుదలతో వెళ్లకుండా ప్రజల పక్షాన ఆలోచన చేసి సమ్మెను విరమింపజేయాలని దిశగా ఆలోచన చేయడం మంచిదని తెలిపారు. ఆర్టీసీ కార్మికుడు శంకరయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. వాళ్ళకి సీలింగ్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు అని వాళ్ళు కూడా సహకరించాల్సింది ఉంటారు సార్. కాళేశ్వరం పైన హైకోర్టు ఇచ్చినటువంటి దాంట్లో కాళేశ్వరం పైన హైకోర్టును ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా అసలు కోర్టుకు పోయేది దేంతో పోయినారు, బీసీ గోస్ కమిషన్ చట్ట విరుద్ధము కాబట్టి దాన్ని రద్దు చేయాలని హైకోర్టు ఏం చెప్పింది, కాళేశ్వరం మీద బీసీ ఘోష్ గారు చేసినటువంటి కమిషన్ చట్టబద్ధమే అనేటువంటి ఇచ్చి కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు అధికారులకు సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. దిస్ ఈజ్ వెరీ టెక్నికల్ మైండ్స్. నేను నాకు లోతులో పోను, ఎందుకంటే వాళ్ళు ఎవరు తిన్నారా ఎవరు తినలేదా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. దాని గురించి నేను ఎవరిని ఆరోపణలు కూడా గతంలో కాళేశ్వరం నేను పోయినాను. నేను కాంప్లైంట్ కూడా ఇచ్చిన, నా కాంప్లైంట్ ఇస్తున్నా, మొదలే కాంప్లైంట్ ఇచ్చిన. నేను కాళేశ్వరాన్ని మంచిగుంటే పోడతాం, తప్పు లేదు. కానీ చాలా మంది నిపుణులు ఏం చెప్తున్నారంటే మీరు కాళేశ్వరం ఓవర్ బర్డెన్ టు ది స్టేట్. కాళేశ్వరం అనేది భవిష్యత్తులో ఓవర్ బర్డెన్ అవుతుంది. ఇది నాతో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు అంటే లెక్కలు చేస్తే ఎకరాకు 25,000 రూపాయల ఖర్చు వస్తుంది. ప్రతి ఎకరా నీళ్ళు ఇస్తే మీకు 25,000 రూపాయల ఖర్చు వస్తుంది అనేటువంటి విషయం చాలా మంది. కానీ దాన్ని ఎవరు పెద్దగా మనం పట్టించుకోలేదు. మనకేంటంటే రాక తెలంగాణ తెచ్చుకున్నాము, మన గోదావరి నీళ్ళు ఉత్తగిపోతున్నాయి, మనం టౌన్లో గోదావరి ఉంది, అప్పుడు తెలంగాణ ఉంది కాబట్టి మనం లిఫ్ట్ ద్వారా తప్ప మన కార్పొరేట్ మార్గాలు లేదు. గోదావరి మీద ఏంటంటే ఇది కృష్ణా బేసిన్ అయినా కాబట్టి మీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను అందరూ కూడా సమర్థించినాం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సమర్థించడం అంటే కరప్షన్ సమర్థించడం. ఎవరు తప్పు చేసిన దాంట్లో నేనైతే తప్పు లేదు, ప్రభుత్వం తప్పు లేదు, ఎవరు తప్పు చేసినా తప్పు. సిబిఐ పైన ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, బాధితులు చేసే పని వాళ్ళు చేస్తారు. కాబట్టి దాని గురించి మనం కోర్టులో ఉన్న వ్యవహారాల్లో ఆపరేషన్ చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం విషయంలో ఇక అవినీతి పరులకు క్లీన్ చిట్ ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఎవరికి ఇవ్వలేదే దాంట్లో. నేను ఏం చెప్పాను, ఇప్పుడు కాళేశ్వరము మీద వేసిన బీసీ ఘోష్ కమిషన్ చట్ట వ్యతిరేకము అని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పోయినారు. కానీ హైకోర్టు ఏమన్నదంటే కాళేశ్వరం మీద బీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధతతో వేస్తుంది, అది చట్ట వ్యతిరేకం కాదు. కానీ అందులో కేసీఆర్ మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, ఇతర అధికారుల మీద కానీ సెక్షన్ 8 నోటీసులు ఇచ్చి మీరు విచారణ చేయలేదు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు. ఇది వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చినట్టు కానీ, ఇది చట్ట వ్యతిరేకమని కానీ, ఎవరు దానికి సాంకేతికమైనటువంటి కారణాల వల్లనే వాళ్ళు చూపెట్టారు. సెక్షన్ 8 కింద నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే సరిపోయేది. అది చేయలేదు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వెరీ క్లారిటీ క్లియర్గా ఉన్నటువంటి జానారెడ్డి గారు రిటైర్మెంట్ తీసుకున్నారు సార్. ఈ సమకాలీన రిటైర్మెంట్ తీసుకున్నారు. యువతకు అవకాశాలు రావద్దా? యువతకు అవకాశాలు రావాలంటే కోరుకుంటున్నారు. మరి మీరు పోటీ చేస్తే వాళ్ళకి అంటే పోటీ చేస్తా నేను చెప్పట్లేదు. అవకాశాలు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి. అవకాశాలు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఫస్ట్ ప్రియారిటీ ఉంటే ఏంటి, కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే అప్పుడు ఆలోచన చేస్తాను. నల్గొండ నుంచే చేస్తారా? నేను ఎక్కడి నుంచే నేనేం చెప్పాను, ఇవన్నీ డీలిమిటేషన్, కథ కాక రిజర్వేషన్లు, ఈ పంచాయతీలు పోవాలి కదా.
ధాన్యం కొనుగోలులో ఎక్కువ శాతం తాలూకాతో కట్ చేస్తుంది సార్. ఆశించిన స్థాయిలో డబ్బులు రావట్లేదు రైతులకి. నేనేమంటున్నాను, మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఈసారి తాను 5% లోపట్టే ప్రభుత్వం నియమించినటువంటి నిబంధన 5% లోపల ఉండాలి. అటువంటిది 11% ఉంటుంది. కాబట్టి ఆ ఎక్సెస్ 6% కట్ చేస్తారు. రావట్లేదు సార్ రైతులకు. ఇప్పటికే బ్యాంకులో పడట్లేదు. వారంలో ఇప్పటికీ 102 కోట్లు వేసినారు జిల్లాలు, 3 జిల్లాలు కలిపి. విన్నారా? 3 జిల్లాలు కలిపి 2,40,000 టన్నులు నిజామాబాద్, 1,16,000 టన్నులు నల్గొండ, 51,000 టన్నులు సూర్యాపేట. వీటికి కలిపి 102 కోట్ల 42 లక్షలు వేసినారు. కలెక్టర్ ఇవ్వలేదు. నాకు తెలిసినంత సబ్జెక్టు కరెక్షన్. రైస్ బిల్లర్లు రైతులే కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఒకవేళ తాలు పడితే 40 కిలోలు, తాలు పట్టకుండా తీసుకొస్తే 42 కిలోలు అనేది మాట్లాడుకున్నారు అనేటువంటి విషయం మాత్రం అధికారులు బిల్లు మాట్లాడుతున్నారు సార్. రైతులు ఎక్కడ మాట్లాడుకోలేదు. కొనుగోలు సెంటర్ రైతులతో కూడా మాట్లాడినాను. వాళ్ళ ముందనే కదా చూపెట్టాల్సింది. రైతు ఎందుకుంటాడు? దీంట్లో అన్ని ప్రాంతాల్లో మళ్ళీ తాళ్ళు కూడా లేదు. అది కూడా చెప్తున్నాను. అన్ని ప్రాంతాల్లో కూడా తాళ్ళు రావట్లేదు. కొన్ని ప్రాంతాల్లోనే తాళ్ళు వస్తుంది. ఏది ఏమైనా సరే రైతుకు నష్టం జరగదు. ఎక్కడ కూడా ధాన్య సేకరణ ఆగొద్దు. ఖచ్చితంగా ధాన్య సేకరణ జరగాల. ఎందుకంటే ఇది అకాల వర్షాలు పడేటువంటి సీజను. కాబట్టి ఒడ్డు తడవడం, మళ్ళీ వాటిని ఆరబోయడం, మళ్ళీ చేయడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి రైతులు మిల్లర్లు సహకరించాలా. తొందరగా వీలైతే అంత తొందరగా కల్లాలు ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని నేను దాదాపు 50-60 కోట్ల అప్పులు ఎంతవరకు సివిల్ సప్లై కార్పొరేషన్ తప్పని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు నిన్న మా ప్రజాప్రతినిధులు అందరి యొక్క జీతాల్లో సగం వేస్తాం, సగం రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కు ఇస్తారని సంతోషం. దానికి ఎవరికి ఇవి అభ్యంతరం లేదు. విన్నారా? కాబట్టి 50% శాలరీ తీసి వాళ్ళకి ఇవ్వడం తప్పలేదు. అట్లానే పెద్ద ఉద్యోగస్తుల జీతాల్లో కూడా కట్ చేస్తే ఇంకా బాగుంది. ఎంత మొత్తం ఎక్కువైతే అంత తొందరగా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఇప్పుడు ఉన్న దరఖాస్తులు నాకు చెప్పారు. రిటైర్డ్ కానిస్టేబుల్, ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆయన బీడపల్లి ఉందంటే రిటైర్మెంట్ డబ్బులు రావాలి దరఖాస్తులు ఇస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఇది ఒకనాటి డబ్బులు కాదు. 2014 ముందు నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా వస్తూనే ఉంది. అట్లాగే ఈ రిటైర్మెంట్ బాధలను తప్పించుకోవడానికి గత ప్రభుత్వం 3 సంవత్సరాలు ఏజ్ పెంచేసింది. కాబట్టి ఇవన్నీ కూడా మన సమస్యలు మన ముందు ఉన్నాయి. వాళ్ళకు కూడా అప్పుడు డబ్బులు లేవు కాబట్టి దీన్ని 3 సంవత్సరాల కాలం వాళ్ళ కాలపద్ధతులు పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మన ముందు. కాబట్టి వీటన్నిటినీ కూడా దృష్ట్యా ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ప్రజలు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళైనా ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళైనా మన వాళ్ళు. కాబట్టి అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకు ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, దాంట్లో అందరూ కూడా సహకరించాలని చెప్పి ఓపికతో సహనంతో ఈ సమస్యల పరిష్కారానికి రాజకీయ పక్షాలతో కూడా సహకరించాలని